గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మా రాష్ట్రం పెట్టుబడుల నేస్తం, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం, పునరుత్పాదక రంగంలో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు, దావోస్లో సిఐఐ సమావేశంలో సీఎం చంద్రబాబు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ రంగంలో సుస్థిరాభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యం అన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రం అన్నారు. 1999లో మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం, వాటి ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. సౌర పవన విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడానికి $21 బిలియన్ పెట్టుబడులతో ఎన్టీపీసీ, ఏపీ జెన్కో భాగస్వామ్యంతో పూడిమడక దగ్గర ఏర్పాటు చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో బయోఫ్యూయల్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని సీఎం చెప్పారు. 1995 నుంచి సిఐఐతో దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందన్నారు. ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఆవిష్కరణకు హైదరాబాద్ గ్లోబల్ హబ్గా ఆవిర్భవించడానికి తన దూరదృష్టికి నిదర్శనంగా ఉదహరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్యారిస్ ఒప్పందం, WHOలకు ట్రంప్ రామ్ అంటూ క్యాపిటల్ హిల్పై దాడి, దోషులు క్షమాభిక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని రద్దు, కొత్త నియామకాలకు బ్రేక్, వీసా దరఖాస్తుల పరిశీలన మరింత కట్టుదిట్టం, అమెరికా అధ్యక్షుడి సంతకాలు, బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలు రద్దు, అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి 2 రోజుల్లోనే విజృంభించారు. డజన్ల కొద్ది కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు. దీంతోపాటు గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేశారు. పారిస్ ఒప్పందంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం వంటి కీలక ఆదేశాలు ట్రంప్ సంతకం చేసిన వాటిలో ఉన్నాయి. వాతావరణ మార్పులపై గతంలో కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలో చేపట్టిన సోమవారమే దీనికి సంబంధించిన ఆదేశాలపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఏకపక్షంగా ఉన్న ప్యారిస్ ఒప్పందం నుంచి వెంటనే వైదొలుగుతున్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. 2017లోనూ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతూ సంతకం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే పట్టా ఇచ్చాక 2 ఏళ్లకు హక్కులు, అభ్యంతరాలు లేని ఆక్రమణల క్రమబద్ధీకరణ, 150 చదరపు గజాల వరకు ఉచితం, 2019 అక్టోబర్ ముందు నాటి నిర్మాణాలకి అవకాశం, త్వరలో మార్గదర్శకాలు, అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ 2025పై త్వరలో మార్గదర్శకాలు రాబోతున్నాయి. 2019 అక్టోబర్ 15కు ముందు ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే నివాసాలను క్రమబద్ధీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి 150 చదరపు గజాల స్థలం వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. మార్గదర్శకాలు జారీ అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన తేదీల వివరాలు వెల్లడిస్తారు. ఇంటి పట్టాలు జారీ అయిన 2 ఏళ్ల తర్వాత లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి, ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు, 24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాలు స్వాధీనం, మృతుల్లో 2 మహిళలు, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై కోర్టు రివార్డు. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దులోని గదియాబంద్ జిల్లా కుల్హడి ఘాట్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జైరాం మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లికి చెందిన అతడి మీద ₹1 కోటి రివార్డు ఉంది. ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మరణించినట్టు విశ్వసనీయ సమాచారం. 15 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులు 8 మందిని గుర్తించారు. చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒరిస్సాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. 2 మహిళా మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనలో జవాన్ గాయపడటంతో హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో 3 IED ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులను గుర్తించారు. ఘటనాస్థలం నుంచి AK-47, SLR, ఇన్సాస్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రాయ్పూర్ జోన్ ఐజీ అమరేష్ మిశ్రా వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పంతాల మధ్య పథకాలు దక్కిన 2 ఏళ్ల క్రితం గోవాలో నిర్వహించిన జాతీయ క్రీడల్లో కర్ణాటక 101 పథకాలు సాధిస్తే 6వ స్థానంలో నిలిస్తే తమిళనాడు 77 పథకాలతో 10వ స్థానాన్ని సాధించింది. మన రాష్ట్రం 27 పథకాలతో 19వ స్థానానికి పరిమితమైంది. ప్రతిభ గల క్రీడాకారులకు పథకాలు సాధించాలని తపన కలిగిన యువతకు రాష్ట్రంలో కొదవలేదు. అయినా ఎందుకు ఇలా వెనకబడుతున్నాం? క్రీడా సంఘాల మధ్య వివాదాలు, రాజకీయాలు క్రీడాకారుల భవితవ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంఘాల్లో గొడవల కారణంగా జాతీయ క్రీడల్లో పాల్గొనడమే క్రీడాకారులకు పెద్ద సవాల్గా మారుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాత ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు, కృష్ణా బోర్డు అంగీకారం, 50-50 నీటి వాటాలపై తెలంగాణ పట్టు కుదరదన్న ఏపీ, అంతర్గత టెలిమెట్రీకి అంగీకరించబోమని స్పష్టీకరణ, కమిటీ ఏర్పాటుకు బోర్డు ప్రతిపాదన, ప్రభుత్వ ఆమోదం కావాలన్న ఆంధ్రప్రదేశ్, ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపుకు బోర్డు సై,
ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య పాత ఒప్పందానికి అనుగుణంగానే వచ్చే నీటి సంవత్సరంలోనూ నీటి పంపకాలను చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత నీటి వాడకం లెక్కలు తెలిసేలా నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రతిపాదనను ఏపీ వ్యతిరేకించింది. కమిటీ ఏర్పాటు చేద్దామన్న బోర్డు నిర్ణయానికి సమ్మతి తెలియజేయలేదు. బోర్డు ప్రధాన కార్యాలయం విజయవాడ తరలింపునకు బోర్డు అంగీకారం తెలిపింది. హైదరాబాద్లో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కృష్ణానది యాజమాన్య బోర్డు 19వ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి దద్దరిల్లిన దండకారణ్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేసి ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ 16 మంది మావోయిస్టులు మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కీలక నేతలు ఉన్నట్టు ప్రచారం. సోమవారం ఉదయం మొదలైన ఎన్కౌంటర్ దశల వారీగా ఎదురు కాల్పులు. తొలి రోజున ఇద్దరు, రెండో రోజు 14 మంది మృతదేహాల లభ్యం. ఇంకా కొనసాగుతున్న బలగాల కొమ్మింగ్. 25 నుంచి 30 వరకు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చని అంచనాలు. కాంకేర్ ఎన్కౌంటర్ జరిగి వారం తిరగకముందే మరో ఎదురు దెబ్బ అన్నటువంటి వార్తని హైలైట్. ఇకపోతే ట్రంప్కి సంబంధించిన జన్మతః పౌరసత్వ రద్దు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీలో సీనియర్లకు పొగ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పార్టీపై పూర్తి పట్టు కోసం లోకేష్ ఎత్తులు. కొత్త వారికి అవకాశం పేరుతో పాతవారికి ఉద్వాసన. సీనియర్ల వల్ల ఉపయోగం లేదని పార్టీకి భారమని ముద్ర. పాలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీలు భారీ మార్పులు. లోకేష్ చెప్పిన వారికే పదవులు. సానా సతీష్, రామ్మోహన్ నాయుడు, కేసినేని చిన్ని వంటి వారికి ప్రాధాన్యం. యనమల, సోమిరెడ్డి, బుచ్చయ్య తదితరుల శాఖ ముగిసినట్టు. తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించేది చంద్రబాబు కుమార్. మంత్రి నారా లోకేష్ పార్టీలోని సీనియర్లకు పొగబెడుతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీలోని సీనియర్లను బయటికి పంపేసి పూర్తిగా తన మనుషులతో నింపేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా తొలగడంతో ఎన్నో ఏ ప్రయాసాలకు వచ్చి పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేతలకి గడ్డు కాలం వచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ, కృష్ణా జిల్లాల్లో పాత వాటాలే అన్నటువంటి వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు మన జీనోమ్ డేటా రెడీ అంటూ భారతీయులు 10,000 జన్యువుల చరిత్ర రికార్డ్. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా క్రోడీకరణ. 83 జనాభా సమూహాల జన్యువుల వివరాల సేకరణ. 2.7 కోట్ల జన్యు వేరియంట్పై అధ్యయనం. భారతీయులకే సొంతమైన 70 లక్షల వేరియంట్లు. డేటాబేస్తో కొత్త ఔషధాల తయారీ సులువు. ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకుని నాడి కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏంటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుడుగా కొత్త మందులను శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులు ఏమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమిక్ సీక్వెన్స్. జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా మనిషిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యుక్రమ విశ్లేషణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మన దేశంలో జనాభా సమూహాల జన్యుక్రమాలను విశ్లేషించే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాతలు నవీన్ నిర్నేని, యలమంచిలి రవిశంకర్ మరికొందరు ఇళ్లలో తనిఖీలు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాల సోదాలు. తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతో పాటు పుష్ప 2 చిత్ర నిర్మాతలు నవీన్ నిర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయాలను తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్కి చెందినటువంటి మ్యాంగో ఇండియా సంస్థల్లోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్యరంగయ్య, అభిషేక్ అగర్వాల్ల ఇళ్లలోని సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి దండకారణ్యంలో కాల్పుల మోత అంటూ మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఎన్కౌంటర్. 40 గంటల పాటు కొనసాగిన కాల్పులు. అట్లాగే ఉత్తర్వులు ఉప్పెన అంటే అమెరికాలో జన్మతః పౌరసత్వంపై వేటు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యత చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజే ఉత్తర్వులు వర్షం కురిపించారు. ఆ దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా తొలి రోజే డజన్ల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో సంచలనం సృష్టించారు. అందులో ప్రధానమైన అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా పౌరసత్వాన్ని ప్రసాదించి హక్కును రద్దు చేసే ఉత్తర్వు. ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటూ ఆ గడ్డపై పుట్టే తమ పిల్లలకైనా పౌరసత్వం దక్కుతుందని ఆశిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకి ఉత్తర్వులు అసినిపాతమే. అదొక్కటే కాదు, ఇంధన రంగం, పర్యావరణ రంగానికి సంబంధించి వాటి నుంచి వైదొలిగారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఏపీకి 2 దిగ్గజ సంస్థలకు చంద్రబాబు ఆహ్వానం. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో వరుస భేటీలు. ఆసక్తి చూపిస్తున్న సముద్ర రవాణా సంస్థ మార్క్స్ త్వరలో ఏపీకి వస్తానన్న ఆ సంస్థ సీఈఓ ఎల్జీ కెమ్ కార్ల్క్బెర్గ్ కాగ్నిజెంట్తోనూ భేటీ. లిథియం బ్యాటరీ బ్రోవరీ బ్యాట్లింగ్ యూనిట్ల ఏర్పాటుకి ముందుకు రావాలని ఆహ్వానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పెట్టుబడులు రాకే రాష్ట్రం సానుకూలం అంటూ భావనపాడుని పెట్రోకెమికల్ హబ్గా మారుద్దాం. మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్కు ప్రతిపాదన. ఏపీలో జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ యూనిట్ పెట్టండి. ఆ సంస్థ సీఈఓ ఐకి డోర్ఫ్కి మంత్రి వినతి. మాస్టర్ కార్డ్, సిస్కో, కార్గిల్, డిహెచ్ఎల్, ఉబెర్, ఎర్నెస్ట్ యంగ్, దసాల్ట్లకి ఆహ్వానం. ఆయా ప్రతినిధుల నుంచి సానుకూల స్పందన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ప్రపంచానికి మనమే మోడల్ అంటూ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ హబ్గా ఏపీ ఈ రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు. టాటాతో కలిసి అమరావతిలో సిఐఏ కేంద్రం. దావోస్ సదస్సులు చంద్రబాబు వెల్లడి. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు.
భారత్లో స్థిరంగా మోడీ పరిపాలన అంటూ సీఎం స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే జనసేనకు ఈసీ గుర్తింపు ఇక గాజు గ్లాస్ గుర్తు ఆ పార్టీకే పవన్ కళ్యాణ్కి ఎన్నికల సంఘం లేక కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. దీంతోపాటు గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీకి రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం లేఖ పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీకి జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాలు విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాస్ గుర్తును కూడా పొందింది. ఈ పరిణామంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పదవులపై మాట్లాడొద్దు అంటూ సోషల్ మీడియాలోనూ ఆ పోస్టులు పెట్టద్దు, జనసేన నేతలకు అధిష్టానం ఆదేశం. సీఎం డిప్యూటీ సీఎం పదవుల వ్యాఖ్యలపై సీరియస్, ఇప్పటికే అలా మాట్లాడిన నాయకులకు మందలింపు. టీడీపీలోనూ చంద్రబాబు ఆదేశాలతో తగ్గిన నేతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చెరిసగం కుదరదు, 66:34 నిష్పత్తిలోని కృష్ణా జలాలు పంచుకోవాలి. బోర్డు భేటీలో ఆంధ్ర స్పష్టీకరణ. సుప్రీంలో వ్యాజ్యం ఉన్నదని కేటాయింపులపై చర్చ వద్దు, కాదని స్పష్ట నిర్ణయం తీసుకుంటే కోర్టు దగ్గరనే తీర్పు వచ్చేదాకా ప్రస్తుత కేటాయింపులే, మా వాటా మేము వాడుకుంటుంటే టెలిమెటీరియల్ ఏర్పాటు ఎందుకు. ఏపీ చెరిసగం డిమాండ్ని మినిట్స్లో రాయాలని తెలంగాణ సర్కార్ పట్టు, తాను వ్యతిరేకించినట్టు కూడా నోట్ చేయాలని ఆంధ్ర స్పష్టీకరణ. తమకు 71% వాటా దక్కాలని తెలంగాణ, అయినా 50% అడుగుతున్నామని వెల్లడి. బచావత్ అవార్డుకు విరుద్ధంగా దేనికి అంగీకరించేది లేదన్న ఏపీ అధికారులు. బోర్డు కార్యాలయం బెజవాడకు తరలించేందుకు సూత్రప్రాయ అంగీకారం. అద్దె లేని భవనం అడిగిన చైర్మన్ జైన్, తమ ఆఫీసులో అద్దె భవనాల్లో ఉన్నాయని ఆంధ్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2 రోజుల్లో డెల్టాకు నీరు అంటూ నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఏడాది 3వ విడత 15 టీఎంసీలను కృష్ణా డెల్టాకు కేటాయించగా అందులో 2.9 టీఎంసీలు మాత్రం వచ్చాయని బోర్డు భేటీలో ఏపీ గుర్తు చేసింది. మిగతా 12 టీఎంసీలను రోజుకు 1700 క్యూసెక్కులు చొప్పున విడుదల చేసి చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరింది. నీటి విడుదల ప్రారంభించామని 2 రోజుల్లో డెల్టాకు నీరు అందుతుందని బోర్డు చైర్మన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇంకా అదే విధేయత అంటూ ఏదైతే 674 కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకి, రాష్ట్రం వైసీపీ పాలన ముగిసి 6 నెలలు దాటిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వేరే విధేయత చూపుతూనే ఉన్నారు. కూటమి సర్కార్ రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయబెట్టిన కిసాన్ డ్రోన్లను పూర్తిగా వైసీపీ వారికి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ డ్రోన్ల పంపిణీ జాబితా సిద్ధం చేయడానికి సంబంధించి జిల్లాల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారే. డ్రోన్ల పంపిణీలో ఏడాదిన్నర క్రితం ఎంపిక చేసిన జాబితాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు జేడీలకు సూచించారు. ఆ విషయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించాలని కూడా ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కూడా వెర్రితలలు వేయడానికి సాక్ష్యం ఏంటంటే అప్పట్లో లబ్ధిదారులను గుర్తించారు. అప్పుడు లబ్ధిదారులు గుర్తిస్తే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఇప్పుడు గుర్తిస్తే అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తారా? ఇలాంటి పనికిమాలినటువంటి వార్తలతో రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని నాశనం చేస్తున్నారు. అయినా వీళ్ళు అదే సైకో ఫ్యాన్సీతో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. లేకపోతే ఆర్టీసీకి పండగే 20వ తేదీ రికార్డు స్థాయిలో 23 కోట్ల అర్జన. ఇందులో ప్రత్యేక బస్సుల ఆదాయం 21 కోట్లు. విడి రోజుల్లో ఏనాడు 17 కోట్లు దాటిన వైనం. పండగ రోజుల్లో 20 కోట్లు వస్తే గొప్ప. సంక్రాంతికి వచ్చి తిరిగి వెళ్లే వారి కోసం అదనంగా 2 వేసుల్లో బస్సులు తిప్పిన ఆర్టీసీ ఈ ఆదరణ మరవలేమంటూ ద్వారకా తిరుమలలో స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. లేకపోతే చలపతి మాస్టర్ మైండ్ అంటూ అలిపిరిలో చంద్రబాబుపై దాడిలో కీలక భూమిక. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాం ఆంధ్రప్రదేశ్ వాసి. అసలు పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి. వ్యూహాత్మక దాడుల రూపకల్పనలో దిట్టగా పోలీసులు సైతం చెప్తున్నారు. ఆయన మాస్టర్ మైండ్గా వివరణిస్తుంటారు. 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సల్స్ చేసిన దాడి కీలక సూత్రధారి చలపతి. 2010లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బలిమేల జలాశయంలో గ్రేహౌండ్స్ బలగాలు ప్రయాణిస్తున్న లాంచీపై దాడి ఘటనలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఈ ఘటనలో 30 మందికి పైగా పోలీసులు మృతి చెందారు. 2011లో ఒరిస్సా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కలెక్టర్ వెనీల్ కృష్ణన్ కిడ్నాప్ చేసిన ఘటనలోనూ ప్రధాన సూత్రధారి. వీటితో పాటు 2018లో నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరం, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనలోనూ ఆయన పాత్ర ఉన్నట్టు చెప్తారు. ఛత్తీస్గఢ్లోని పలు దాడులు ఆయన పాత్ర కీలకం. ఈయన తల మీద కోటి రివార్డు కూడా ఉంది. మావోయిస్ట్ PLGA దళం 1వ బెటాలియన్ కమాండర్ మాడ్వి హెడ్మాకి ఈయన గురువు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన చలపతిని చంపినందుకు కేంద్ర బలగాలు అభినందిస్తే ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారంటే నేను ఎంత కీలకమైన మావోయిస్ట్ నాయకుడు అర్థం చేసుకోవచ్చు. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం మత్యంపైపల్లె ఆయన స్వస్థలం. కానీ ఊరితో ఆయనకు సంబంధం లేదని, ఈయన తాత తండ్రులు ఇక్కడే పుట్టి పెరిగారని, చలపతి పుట్టకముందే ఊళ్ళో ఉన్న పూరి గుడిసును కొద్దిపాటి స్థలాన్ని నమ్ముకుని వెళ్ళిపోయారని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఊర్లో ఆయన సోదరుడు కుమారుడు మాత్రమే ఉన్నారు. మరో అన్న చంద్రశేఖర్ రెడ్డి మదనపల్లె పట్టు పరిశ్రమలో పనిచేస్తున్నారు. పోలీసుల భయంతో చలపతి కుటుంబంతో తమ బంధుత్వం చెప్పడానికి గ్రామస్తులు జంకుతున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మదనపల్లెలో సెరికల్చర్లో ఉద్యోగిగా పనిచేసేవారు. తొలుత చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాన్ని విస్తరించారు. విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయ్యాక అక్కడ నక్సల్స్ నేతలతో పరిచయాలు ఏర్పడి తదనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలిసింది. తర్వాత మావోయిస్టు పార్టీలు అంచెలంచెలుగా ఎదిగారు. కేంద్ర కమిటీలోకి వెళ్లకముందు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కువ కాలం పనిచేశారు. 2015లో ఒరిస్సా రామగూడ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 32 మంది మావోయిస్టులు చనిపోయాక ఏఓబీలోని మావోయిస్ట్ నేతల్లో ఎక్కువ మంది
ఛత్తీస్గఢ్ చేరుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. చలపతి భార్య అరుణ ప్రస్తుతం ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. నిజానికి చలపతికి నిరంతరం AK-47 ఆయుధాలు ధరించిన 9 మంది మావోయిస్టులు భద్రత కల్పిస్తారు. వీళ్లలో 5 మహిళా నక్సల్స్ బస్తర్కి చెందిన అమలా, చోటి, నాని, దీప్నా, దిరేనా ఉంటారు. మరో గార్డు సుఖ్రామ్ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్తో చలపతిని కలిసేందుకు వచ్చే ఇతర మావోయిస్టులను క్షుణ్ణంగా తనిఖీ చేసేవారని తెలుస్తుంది. వయసుపై పడ్డంతో చలపతి 2 కర్రల సాయంతో నడిచేవారిని ఎక్కువ దూరం నడవలేరని సమాచారం. మంగళవారం నాటి ఎన్కౌంటర్లో కూడా ఆయన మృతదేహం పక్కన 2 కర్రలు ఉండడం గమనార్హం. అబూజ్గఢ్లోని చొచ్చుకొస్తూ గరియాబంద్ను సురక్షిత స్థావరం సేఫ్ జోన్గా మలుచుకునే క్రమంలో పోలీసుల బలగాలు చలపతి బృందాన్ని చుట్టుముట్టాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దండకారణ్యంలో ఎర్రకోటలకు బీటలు అంటూ 20 ఏళ్ల మావోయిస్టుల ఆధిపత్యానికి చెక్. వరుస ఎన్కౌంటర్లతో దళాలు కకావికలం. అప్పటి నక్సల్స్ ఇప్పుడు DRG బలగాలు. 650 క్యాంపులు, నిరంతర నిఘా, ఆపరేషన్ ఖగార్తో బలగాల పైచేయి. ఏడాదిలో 300 మంది నక్సల్స్ మృతి. దండకారణ్యంలో ఎర్రకోటలకు బీటలు పడ్డాయి. 20 ఏళ్లుగా అబూజ్గఢ్ కేంద్రంగా ఏకఛత్రాధిపత్యంగా దండకారణ్యాన్ని కంచుకోటగా మలుచుకున్న మావోయిస్టులు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముందెన్నడూ లేని విధంగా కేంద్ర కమిటీ సభ్యులు సైతం ప్రత్యక్ష ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. దండకారణ్యం DVCM కమిటీ సభ్యులది అదే పరిస్థితి. ఎండాకాలం వస్తే ఆకురాలిపోయి బలగాల డ్రోన్ కెమెరాలకు చిక్కే ప్రమాదం. టన్నెల్స్లోనూ ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియని దుస్థితి. గత ఏడాది కాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇక లొంగిపోయిన నక్సలైట్లను పోలీసులు DRG పేరుతో బలగాలుగా మారుస్తూ మావోయిస్టులపై ఆయుధాలుగా మలుచుకుంటున్నారు. వారిచ్చే సమాచారంతో అడవుల్లో వారినే ముందుకు నడుపుతూ నక్సల్స్పై ఆపరేషన్ ఖగార్ పేరుతో వేట సాగిస్తున్నారు. బస్తర్లోని 7 జిల్లాల్లో సుమారు 8,000 మంది DRG బలగాలు నియమించారు. వీరితో పాటు CRPF, కోబ్రా బలగాలతో దండకారణ్యంలో 650కి పైగా బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మావోయిస్టుల కదలికపై సమాచారం వచ్చిందే తడవుగా ఈ క్యాంపుల నుంచి బలగాలు కుమ్మింకి వెళ్తుంటాయి. దీంతో ఇప్పుడు అబూజ్మంట్ లాంటి నక్సల్స్ కంచుకోటలో బలగాలు పాగా వేస్తున్నాయి. ఇలా గత ఏడాది ఆరంభం నుంచి 42 ఎన్కౌంటర్లు జరగగా 300 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో చలపతి, శంకర్రావు, సాగర్, నరసింహారావు వంటి భారీ రివార్డులో ఉన్న నక్సలైట్లు కూడా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి మీద 2.52 కోట్ల రివార్డు ఉంది. మరో నేత కేశవరావు అలియాస్ బసవరాజు మీద 1.5 కోట్లు, గెరిల్లా యుద్ధ నిపుణుడు మాధ్వి హిడ్మా మీద కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. కాగా భారీ రివార్డులో ఉన్న అగ్రనేతలు పలువురు అనారోగ్యంతో మృతి చెందడం గమనార్హం. ఈ కోవలో కిషాండా 1,47,00,000 2021లో జార్ఖండ్లో అరెస్ట్ అవగా అనారోగ్యంతో మృతి చెందారు. కటకం సుదేశన్ 1.47 కోట్లు 2023 జూన్లో గుండెపోటుతో మరణించారు. దేవ్కుమార్ సింగ్ అలియాస్ అరవింద్ జీ 1.32 కోట్లు కూడా గుండెపోటుతో కన్నుమూశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే పేదల సాగులో ఉన్న దేవాలయ భూములకి శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి. అంతర్వేదిలో దేవాలయాల భూములకు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాదం కలిసి మేరకు వినతిపత్రం అందజేశారు. అంతర్వేది, కేసుదాసుపాలెం, గొల్ది, శృంగవరప్పాడు గ్రామాల్లో వందలాది మంది నిరుపేదలు తరతరాలుగా దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని తెలిపారు. కడప జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఇవ్వాలని, శ్రీ సత్య జిల్లాలోని నిడమామిడి జంగం భూమిలో 22 గ్రామాలకు చెందిన సుమారు 1000 మందికి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, AYF కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సురేష్ తదితరులు మంత్రిని కలిశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే వక్ఫ్ భూమిలో ఉన్నటువంటి పేద ముస్లింలకు ఇచ్చేయమని చెప్పి వీళ్ళు అడుగుతారా? అలాగే చర్చి ప్రాంతాలకు సంబంధించినటువంటి చర్చికి సంబంధించినటువంటి భూముల్లో పట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతారా? హిందూ దేవాలయాలకు సంబంధించిన భూముల్లో అయితే పట్టాలు ఇచ్చేయమని అడుగుతారు. అదేమంటే పేదలు అన్నటువంటి పేరుతో. మరి మిగతా మతాల దగ్గర ఎందుకు వర్తించదు అది? అంటే హిందుత్వం మీద ద్వేషం అన్నటువంటిది వీళ్ళకి పరాకాష్ఠకి సాక్ష్యమే. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.